మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కారం అండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కారము. మరి రొయ్యల కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి నేను ఏమేమి చేస్తానో ఎలా చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. మన రొయ్యల కారం అండి. ఈరోజు రొయ్యల కారం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేను చిన్న రొయ్యలు తీసుకున్నానండి. రొయ్య పొట్టు, ఇది రొయ్య పొట్టు. దీంట్లోకి ఎల్లిపాయలండి, కారము, ఉప్పు అండి, అంతేనండి. సింపుల్గా ఈరోజు రొయ్యల కారం అండి మన రెసిపీ వచ్చేసి. ఇది రొయ్య పొట్టు అండి. దీంట్లో కొద్దిగా ఇసుకుంటుంది. మనం 2 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. కడిగేస్తాను నేను రొయ్యలు. ఇట్లా ఏమన్నా ఉంటే చూసుకొని కడిగి పెట్టుకుందామండి. ఇట్లా శుభ్రంగా 2 సార్లు కడుక్కుందామండి. కడిగితే ఇసుక అనేది ఉండదు. తినేటప్పుడు ఆ ఇసుక అనేది తగలదనమాట. ఈ కడిగి మనం పెన మీద వేయించాలండి దీన్ని బాగా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అన్నంలోకి ఏ దాంట్లోకైనా బాగుంటుంది. చపాతీకి, రొట్టెలోకి. ఇట్లా పిండి తీసుకోవాలండి. ఇట్లా శుభ్రంగా ఇట్లా 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 నీట్గా పిండితే అది వాటర్ అనేది ఉండదండి దీంట్లో. శుభ్రంగా కిందికి వెళ్ళిపోతుంది. ఇట్లా నీట్గా పిండి తీసేసుకుందాం. స్టవ్ వెలిగిస్తున్నానండి. మనం రొయ్యలు పొట్టు వేయించుకుందాము. ఇట్లా కడిగేసాను కదండి. ఇదంతా నీట్గా ఇట్లా రొయ్య పొట్టు అనేది మనం వేయించుకుందాం బాగా. బాగా పిండి వేసానండి. నీళ్ళు అయితే లేవు. చిన్న మంట మీద వేయించుకుందామండి దోరగా. చాలా బాగుంటుందండి. ఒటికారం పప్పు చేసుకున్నప్పుడు, గోంగూర పప్పులోకి, ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. అదిరిపోతుంది. ఇలా సిమ్లో పెట్టి బాగా వేయించుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మనం కడిగినాం కదా, నీరు అనేది పోవాలన్నమాట. సిమ్లో పెట్టి వేయించితే బాగా ఫ్రై అవుతుంది. ఫుల్లు పెట్టి వేయించితే మాడిపోతుంది, కానీ లోపల చెమ్మ అట్లనే ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి వేయించుకోవాలి దీన్ని. ఎంతసేపు ఉన్నా కూడా ఓపిక వేసుకొని చేసుకోవాలండి ఇట్లాంటివి. ఇంకా బాగా ఏగిందండి. మనము స్టవ్ బంద్ చేసుకుందాము. నూరుకుందామండి ఇంకా రోట్లో. కారం వేస్తున్నానండి. ఒక 2-3 చెంచాలు. 3 చెంచాలు వేసానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. చూసుకొని మళ్ళీ వేసుకుందాము. కొద్దిగా ఎల్లిపాయలు వేస్తున్నానండి. బాగా దంపుకుందాము.
ఈ విధంగా అయింది కదండి. రొయ్య పొట్టు వేసుకుందామండి మనము. కొద్ది మెత్తగా నూరుకుందామండి బాగా. ఇది ఎన్ని రోజులున్నా చెడిపోదండి, చాలా బాగుంటుంది. ఇలా అయింది కదండి. మనం ఆ మిగతా రొయ్య పొట్టు కూడా వేసేసుకుందామండి దీంట్లో. అవి పంటికి తగులుతుంటే బాగుంటుంది. కొన్ని మెత్తగా దంచుకోవాలా, కొన్ని అట్లనే ఉండాలండి. అందుకే నేను పక్కకు తీశాను. అవి ఇప్పుడు వేసేద్దామండి. ఇది మా నాన్నకి ఇష్టం అండి. మా అమ్మ ఉన్నప్పుడు భలే చేస్తుండే. మా నాన్నకి భలే చేసి పెడుతుండే. ఇది మా నాన్నకు చాలా ఇష్టం అండి ఇట్లా రొయ్య పొట్టు కారము. మా అమ్మ కాడ చూసి నేర్చుకున్నానండి నేను. ఇది మా అమ్మ ఎక్కువ చేసేదండి మా నాన్న కోసము. మా నాన్నకు చాలా ఇష్టం అండి ఇది పొడి. మా అమ్మ చాలా బాగా చేసి పెట్టేది. మా అమ్మకి ఎప్పుడు మా ఇంట్లో ఇది ఉండేదండి. రొయ్య పొట్టు కారం అంటే మా నాన్నకు చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడు మా అమ్మ చేసి పెట్టేదండి. ఇది చాలా బాగుంటుందండి. అయిపోయిందండి మన రొయ్య పొట్టు కారము. తీసేసుకుందాముగా. తీసేస్తున్నానండి. అయిపోయిందండి మన రొయ్య పొట్టు కారము. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.